హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చూపించే వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా టిఫిన్గా ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. మైసూర్ బోండా అంటే చాలామందికి ఇష్టంగానే ఉంటుంది కదండి. అలాంటి మైసూర్ బోండానే కొద్దిగా డిఫరెంట్గా తయారు చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న బఠానీలు తీసుకోవాలండి. ఇవి మనకి ఈ సీజన్లో తప్పకుండా దొరుకుతాయి కదా. ఈ బఠానీలతో మనం చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బఠానీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఇలాగ నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక అరకప్పు దాకా పుల్లటి పెరుగుని తీసుకోవాలి. ఈ మైసూర్ బోండా రెసిపీకి పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. మీ దగ్గర అప్పటికప్పుడు పుల్లటి పెరుగు లేకపోయినా నార్మల్గా ఫ్రెష్గా ఉన్న పెరుగుతో కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల ఉప్పుని వేసుకున్నాను. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలండి. తర్వాత ఈ పెరుగులో ఈ వంట సోడా మనం వేసిన ఉప్పు కలిసేలాగా పెరుగుని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. గడ్డలేమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా పెరుగుని ఇలా బీట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పుల దాకా మైదా పిండిని తీసుకున్నానండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక అరకప్పు దాకా బియ్యపిండిని తీసుకోవాలండి. బియ్యపిండి తీసుకోవడం వల్ల బోండాలు చక్కగా పైనంతా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీని వేసుకోవాలి. ఈ బఠానీని మనం కంప్లీట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ మనకి కచ్చాపచ్చగా తగిలినా కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు దాకా వాటర్ని తీసుకున్నాను. ఈ పిండి మొత్తానికి నాకు కరెక్ట్గా 1 కప్పు దాకా వాటర్ సరిపోయిందండి. 1 కప్పు వాటర్ని ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇలా బీట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్యాటర్ని ఇలా బీట్ చేసుకుంటూ ఉండే కొద్దిగా లూజ్ అవుతుందండి. అందుకే ముందుగానే వాటర్ ఎక్కువగా పోసేయద్దు, చూసుకుని కొద్దిగా పోసుకోండి. ముందుగా మనకి చూడడానికి కొద్దిగా గట్టిగా అనిపించినా కూడా పిండిని ఇలా బాగా మెత్తగా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల కొద్దిగా లూజ్ అవుతుంది. అలాగే బోండాలు కూడా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు తరుగును వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా మీ ఇష్టాన్ని బట్టి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవాలి పిండిని. 20 నిమిషాల తర్వాత మనకి పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేతులకి ఇలా కొద్దిగా వాటర్లో తడి చేసుకుని నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే బోండాల్లాగానే వేసేసుకోవచ్చు. వేసుకునే ప్రతిసారి చేతుల్ని కొద్దిగా తడి చేసుకుంటే మనకి బోండాలు అనేది చక్కగా రౌండ్గా బాగా వస్తాయండి. ఈ బోండాల్ని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే పెద్ద బోండాలైనా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు బోండాల్ని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బోండాల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. బోండాలు వేసుకునే ప్రతిసారి చేతిని ఒక్కసారి తడుపుకుని వేస్తే మనకి బోండాలు అనేవి చక్కగా రౌండ్గా బాగా వస్తాయండి. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులోనే బోండాల్ని వేసుకుంటున్నాను. బోండాలు వేసుకునే ముందు మాత్రం ఆయిల్ బాగా కాగుతూ ఉండాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బోండాల్ని ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. ఈ బోండాలు ఎక్కువగా బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం పచ్చి బఠానీ ఇదంతా వేసుకున్నాం కాబట్టి బాగా ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇంతకు మించి ఎక్కువగా కలర్ వచ్చినా కూడా బాగోదు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి. అలాగే మిగిలిన బోండాలన్నిటినీ కూడా వేసుకోవాలి. బోండాలు వేసే ముందు ఆయిల్ని ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. తర్వాత సాంబార్తో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. టిఫిన్స్లోకి ఇన్స్టాంట్గా చేసుకునే సాంబారు అలాగే హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ కూడా చేశానండి. తప్పకుండా చూసి మీరు కూడా ఇలాగే సాంబార్ని తయారు చేసుకోండి. ఇక్కడ చూసారు కదా బోండాలు ఎంత బాగా వచ్చాయో. మనం వేసిన పచ్చి బఠానీ పేస్ట్ అదంతా లోపల మంచి కలర్తో టేస్ట్తో చాలా బాగుంటాయండి. పైనంతా చక్కగా క్రిస్పీగా ఉంటాయి, లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఇలాంటి బోండా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకం మైసూర్ బోండా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.